చదవడం ఏం లేదు. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉందా? 30 ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా? 2:30 గంటల సినిమా చప్పున 2 రోజులు కోటి చూడడానికి టైం ఉందా? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల గంటల టైం ఉందా? 15 నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా? ఎవరికి నువ్వు ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు? అది శంకర భగవత్పాదుల ఆర్తి. కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి, శంకరుల కాబట్టి ఆయన అంటారు యవ్వనం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలియదు. తామరాకు నుంచి ఇలా పడుతుంది, గాలి వేస్తే చటుక్కుని జారిపోతుంది. రెండవది ధనం. అజగోవిందం చేస్తూ శంకరులు అంటారు ఒక చోట, మాకురు ధన జన యవ్వన గర్భం హరతి నిమేషకాల సర్వం మాయామయ విధమఖిలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. ధనము కూడా అంతే. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాడు. లక్షాధికారైన లవణమన్నమె కాని నిరుగు బంగారంబు మింగబోడు. విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. దీని చుంటీ గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. ధనార్జన చెయ్యవద్దు అని శంకరులు కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే చెప్పారు. ఎప్పుడు చెప్పినా మూఢా జహీహి ధనాగమ తృష్ణ. ధనాన్నే 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 సంపాదిద్దామనేటటువంటి పిచ్చి కోరికకి వశము కావద్దు. అది తృష్ణ, దానికి అంతము లేదు. ఎంత డబ్బు ఉండాలి అని అడిగారు. వేదాంతం అంది కాలి చెప్పంతా. చాలా డబ్బు ఉంది జేబులో, ఓ అంగుళం పెద్ద చెప్పు కొనుక్కుంటావా? ఓ 5 రూపాయలు తక్కువ వచ్చాయి, ఓ అంగుళం తక్కువ చెప్పు కొనుక్కుంటావా? నీది 9వ నెంబర్ అయితే 8వ నెంబర్ కొనుక్కుంటావా? ఇంటికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకుని 9వ నెంబరే కొనుక్కుంటాం. కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా